లక్నో సూపర్ జెయింట్స్ వెల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది. అయితే పంజాబ్ కింగ్స్ ఈ విజయంతో రెండో స్థానంలో చేరింది. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి రెండో స్థానంలో ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ 3 మ్యాచ్లు ఆడి ఒకదానిలో విజయం సాధించి రెండిట్లో ఓడిపోయి 6వ స్థానంలో ఉంది. ఇది ఇలా ఉంటే అయితే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని 33 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేయగా, అబ్దుల్ సమాద్ 12 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. నిఖిల్ పురాన్ 30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 39 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, లక్కీ ఫెర్గ్యూసన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చహల్ వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్లో త్వరగా వికెట్లు కోల్పోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ చివర్లో ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్ మెరుపులతో పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి విజయం సాధించింది. కింగ్స్ బ్యాటర్లలో శ్రేయాన్స్ ఆర్య 9 బంతుల్లో 8 పరుగులకు అవుటయ్యాడు. అయితే ప్రభుసింహన్ సింగ్ 34 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 3 ఫోర్ 4 సిక్సర్ల సాయంతో నాట్అవుట్గా ఉండి 52 పరుగులు చేశాడు. నెహల్ వధేరా 25 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో నాట్అవుట్గా ఉండి 43 పరుగులు చేసి విజయాన్ని అందించాడు.